వరకు బంద్ను స్వచ్ఛందంగా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి గత కొద్ది రోజుల నుంచి కోరుతా ఉన్నాం. దాంట్లో భాగంగా అందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు సంతోషం, కృతజ్ఞతలు. అదేవిధంగా ఆదోని జిల్లా కావాలని చెప్పేసి దరిదాపు 2 నెలలుగా అధికారులకు, పాలకులకు, రాజకీయ నాయకులకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. తెలియజేసినా సరే ఏ రాజకీయ నాయకుడు పదవులు ఏలుతున్న వాళ్ళు, రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, రేపో మాపో పదవులు ఎలా తలుచుకున్న వాళ్ళు ఈ రోజుగా పట్టించుకోకుండా స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి పాల్గొని బంద్ను జయప్రదం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా పాలకులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా రాజకీయ నాయకులు ఇప్పటికైనా గుర్తించి ఆదోని జిల్లా కోసం తమ వంతు కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆలూరు జేఏసీగా ఏమంటే ఈరోజు ఆదోని జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నాయి ఆదోనికి, అయినా సరే చేయలేదు. ఎక్కడో ఉన్న వాటిని జిల్లాలు చేశారు, చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి వాళ్ళు పాలకులుగా కొనసాగాలంటే గాని, లేదా రాజకీయ నాయకులుగా చెప్పుకొని కొనసాగాలంటే గాని వాళ్ళు ఆదోని జిల్లా వచ్చేంత వరకు తమ బాధ్యత వహించి ఆదోని జిల్లా కోసం పోరాటం వారు కూడా ప్రత్యక్షంగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 5 నియోజకవర్గాల్లో బంద్లో భాగంగా ఈ ఆలూరు నియోజకవర్గం బంద్ చేస్తున్నాము. అందులో భాగంగానే మేము ఈ బంద్లో దిగ్విజయం చేస్తున్నాం. రైతులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ఈ బంద్ను దిగ్విజయం చేస్తున్నారు. అదేవిధంగా మేము ఈ బంద్ అయిన తర్వాత కూడా మేము దీక్షని విరమింపజేసేదే లేదు. మాకు ఖచ్చితంగా ఆదోని జిల్లా అయ్యేంత వరకు మేము వదలం. అదేవిధంగా మాకి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. మా 5 నియోజకవర్గ ప్రజలు పశ్చిమ ప్రాంతం భారీగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి మాకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాకు ఆదోని జిల్లా ఇస్తేనే మేము ఇచ్చేస్తాం. లేని పక్షంలో మేము ఎలక్షన్లో కూడా మా జేఏసీ అడ్డుకొని అన్ని విధాలా మేము ఆటంకపరుస్తాం. అదేవిధంగా మేము జేఏసీ, సెంట్రల్ జేఏసీ, స్టేట్ జేఏసీ అన్ని కలిసికట్టుగా పనిచేసి 5 నియోజకవర్గాలు మాకు జిల్లా అయ్యేంత వరకు మేము వదిలే ప్రసక్తే లేదు. మేము దీనికోసం డూ ఆర్ డై, దేనికైనా మేము వెనక్కిరాము. మా నియోజకవర్గ ప్రజలు దీనికోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మా ఆలూరు నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి మాకు ఆదోని జిల్లా అయితేనే మాకు బాగుంటుంది. విద్యాపరంగా అయితేనేమి, వైద్యపరంగా అయితేనేమి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందులో భాగంగానే మాకు విద్య కూడా సరిగా లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక కాలేజీ లేదు. కాబట్టి మా పాలకులు, గతంలో పాలకులు ఎవ్వరు మాకు ఎలాంటి సహాయం చేయలేదు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రజలే రోడ్డెక్కారు. కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. మా 5 నియోజకవర్గ ప్రజలు అనుకుంటే ఖచ్చితంగా ప్రత్యేక రాయలసీమ కూడా తెచ్చుకుంటామని చెప్తూ విరమింపజేసుకుంటున్నాను. ఏదైతే జిల్లా సాధన సమితి కమిటీ పిలుపిచ్చిందో ఆ యొక్క ఆదోని జిల్లా సమితి పిలుపును అందుకుని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గ జిల్లా సమితి బంద్ సంబంధించినటువంటి సంపూర్ణంగా బంద్ జరగడం జరుగుతుంది. ప్రధానంగా వ్యాపారవేత్తలు, ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు వివిధ కార్యాలయాలు కూడా స్వచ్ఛందంగా మేము ఆదోని జిల్లా సాధన కోసం మేము కూడా పాటుపడతాం. ఆదోని జిల్లా కావాల్సింది అని చెప్పి పద్ధతిలో మొత్తంలో ప్రజలు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రజానికానికి, వ్యాపార వర్గానికి, వివిధమైనటువంటి మేధావులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే వెనుకబడితనం ఉందో ఆ వెనుకబడితనం రూపుమాపి వెనుకబడిన తనంలో కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షతో ఈ 5 నియోజకవర్గాల్లో ఈరోజు పత్తికొండ, ఆలూరు, ఆదూరి, ఎమ్మెనూరు, మంత్రాల్ ఈ యొక్క 5 నియోజకవర్గాల్లో సంపూర్ణంగా బంద్ను పాటించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు కూడా కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ 5 నియోజకవర్గాలు ఏకకంఠంతో ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ 5 నియోజకవర్గాల ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వైద్యాలయాల్లో, విద్యాలయాల్లో ఉపాధికి లేక పూర్తి స్థాయిలో వలసలు, కరువు, నిత్యం కూడా ఆత్మహత్యలు జరిగినటువంటి ఈ తరుణంలో ఈ యొక్క ఆదోని జిల్లాను జిల్లాగా ప్రకటిస్తే మొత్తం కూడా ఈ 5 నియోజకవర్గాల్లో అభివృద్ధి చెంది నిరుద్యోగం పోతుంది. రైతాంగ అప్పులు మొత్తం కూడా ఆత్మహత్యలను కూడా తగ్గించడానికి చాలా వరకు ఉపాధి మెరుగుపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క బంద్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్నూలు పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గత 47 రోజులుగా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు
రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. అదే కాకుండా 5 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి ఈ రోజు బంద్ను ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేస్తూ ప్రజలు సహకరిస్తున్నందుకు వ్యాపారవేత్తలకు, విద్యా సంస్థల అధినేతలకు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల అభిష్ట మేరకు ఈ ప్రాంతంలో విద్య, వైద్యం, సాగునీరు, త్రాగునీరు కావాలన్నా, ఆర్టీఎస్ కుడికాలువ, గుండ్రేవులు లాంటి ప్రధాన ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, రాయలసీమ పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని విద్యార్థి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సముచితమైనటువంటి డిమాండ్ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని మేము ప్రజా సంఘాలుగా కోరుతా ఉన్నాం. నా పేరు ఉదయ్ కుమార్. ఏను జిల్లా సాధన సమితికి కేవలం అధికార పక్షం తప్ప మిగతా భారత కమ్యూనిస్ట్ పార్టీ అయితేనేమి, అదేవిధంగా ఉన్నటువంటి వామపక్ష సంఘాలు అయితేనేమి, విద్యార్థి సంఘాలు అయితేనేమి, బీజేపీ, జనసేన లాంటి అనేక పార్టీలు, వైసీపీ ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి వైసీపీ కూడా ఈ రోజు మద్దతు తెలియజేస్తూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ యొక్క సముచితమైన డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.